మా చెల్లె కాళ్ళకి పసుపు పెడుతుంది. ఇప్పుడు మొహానికి కుంకుమ గంధం. వరాహి అమ్మవారి పూజకు వచ్చిన నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి. ఈ పూజా విధానంలో ఫస్ట్ వినాయకుడిది సంకట నాశన గణేశ సూత్రం చదువుతారు. సెకండ్ వచ్చేసి సుబ్రహ్మణ్య అష్టకం. తర్వాత వచ్చేసి దుర్గాదేవి అష్టోత్తర స్తోత్రం. నండూరి శ్రీనివాస్ వీడియోస్లా అమ్మవారి పూజ ఎట్లా చేసుకోవచ్చో సెల్ఫ్గా బాగా క్లియర్గా చూపిస్తారు. సో సేమ్ వాళ్ళు కూడా అట్లనే ఫాలో అయ్యి చేసుకుంటారు అనమాట. మంత్రాలన్నీ చదివిన తర్వాత ఇక ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారిని స్మరిస్తారు. ఇక్కడ మా బుడ్డేది ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా. లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా అపారమైన భక్తితోటి అమ్మవారి పైన భారం వేసి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నారు. అందుకే చందమామ లాంటి ఆడపిల్ల పుట్టింది. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్య ప్రసాదాలు సమర్పించి అమ్మవారికి ఇట్లా ఆరతి ఇచ్చినారు. నాకైతే నిజంగా అమ్మవారు దిగొచ్చినట్టు అనిపించింది. నాకైతే గూస్ బాంబ్సే ఇక్కడ. మేము కూడా ఒక్కొక్కరం వచ్చి ధూపం వేసినాం అమ్మవారికి. జన్మ ధన్యమైందమ్మా అని అమ్మవారికి మొక్కిన నేను. చెల్లె వాళ్ళ అత్తగారు వచ్చి ఇట్లా తీర్థం ఇస్తున్నారు అందరికీ. మా మరిది గారు వచ్చేసి 9 రోజులు ఉపవాసం ఉంటారు అమ్మవారి నవరాత్రులకి. పిల్లలకి కల్మషం లేని మనసు ఉంటుంది కాబట్టి ఎంత స్వీట్గా అడుగుతున్నారు అమ్మవారిని తినమని ఇక్కడ యువాన్. ఫాస్టింగ్ వదిలే వాళ్ళతో కూర్చొని భోజనం చేసిన నేను కూడా. తీసుకో. చిన్నోడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా చాక్లెట్ చూసి. పాయసం స్వీట్ జ్యూస్ అవుతామా? నేనైతే శీర్షకు చెప్పినా నాకు 2 కప్పులు కావాలని. ఈ 9 రోజుల నవరాత్రుల్లో రోజు వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం సమర్పించింది శీర్ష. మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇచ్చిన నేను. ఇక్కడ బేబీ బ్లెస్సింగ్స్ బాగుంటాయి. లాస్ట్కి ఇట్లా ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసినాం. ఇంకా అప్పటికి వర్షం పడుతుండే. వరాహి అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను రెడ్ కలర్ శారీ వేసుకొని పోయిన పూజకి. మీకు ఎట్లా అనిపించింది పూజ విధానం? కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి.